స్టూడెంట్స్ ఈరోజు టాపిక్ వచ్చి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఓకే, ఫ్రాక్షన్స్. వాట్ ఈజ్ ఫ్రాక్షన్? ఇక్కడ చూడండి, ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్ రిప్రజెంటింగ్ పార్ట్ ఆఫ్ ఎ హోల్. మొత్తం భాగంలోంచి, మొత్తం వ్యయంలోంచి ఒక చిన్న భాగాన్ని తీస్తే కనుక దాన్ని మనం ఒక ఫ్రాక్షన్గా చెప్పచ్చు. లుకింగ్ ఎట్ దిస్ పిక్చర్ వీ కెన్ సే 1/4 ఆఫ్ కేక్ ఈజ్ మిస్సింగ్. చూడండి, మొత్తం పూర్తి కేకులో 1/4 కేక్ అనేది మిస్ అయ్యింది. ఓకే, ఆర్ 3/4 ఆఫ్ కేక్ ఆర్ రిమైనింగ్. అక్కడ చూడండి, పూర్తి కేక్లో, అక్కడ ఉన్న పూర్తి కేక్లో 3/4 కేక్ అవైలబిలిటీ ఉంది. ఓకే, 4th పీస్ అంటే 1/4 పీస్ అనేది మిస్ అయింది. అంటే హోల్ పార్ట్లోంచి ఒక మైనర్ పార్ట్. ఓకే, ఇలా మనం ఫ్రాక్షన్ మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం మనం? న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ అంటే టాప్, లవము. డినామినేటర్ అంటే చూడండి, హారము, కింద రాస్తాం. న్యూమరేటర్ ఆన్ ద టాప్, డినామినేటర్ అండ్ ద బాటమ్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్స్ లెస్ దాన్ 1 ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఏ ఫ్రాక్షన్ అయితే లెస్ దాన్ 1 అంటే 1 కన్నా తక్కువ ఉంటుందో దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ పిలుస్తాము. ఇన్ ద ప్రాపర్ ఫ్రాక్షన్ ద డినామినేటర్ షోస్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంటూ విచ్ ద హోల్ ఈజ్ డివైడెడ్ అండ్ ద న్యూమరేటర్ షోస్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ వీ హ్యాడ్ టేకెన్ అవుట్. చూడండి, 3/5 అంటే కనుక మొత్తం 5 భాగాలుగా డివైడ్ చేసిన దాంట్లో 3 భాగాలు మనం తీసుకున్నాం. ఓకే, 3/5, 3 అవుట్ ఆఫ్ 5, 3 అనేది 5 భాగాలను తీసుకున్నాం. అంటే టోటల్గా ఎన్ని భాగాలు ఉన్నాయి అక్కడ? 5. 5 చిన్న మనం తీసుకున్నాము, 3 భాగాలు మనం తీసుకున్నాం. సో 3/5. సో ఇన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ద న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద డినామినేటర్. అంటే లవము అనేది హారం కన్నా తక్కువగా ఉంటుంది. లవము యొక్క వాల్యూ హారం కన్నా తక్కువగా ఉంటుంది. న్యూమరేటర్ వాల్యూ ఈజ్ స్మాల్ అండ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ వెరీ లార్జ్. సో దట్ ఈజ్ లెస్ దాన్ 1 అయితే కనుక దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తాము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ చూడండి, రివర్స్ అనమాట. ప్రాపర్కి రివర్స్. ప్రాపర్లో ఏం చూసాం మనం? న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, అండ్ లెస్ దాన్ 1. కానీ ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ బిగ్గర్ దాన్ ద డినామినేటర్ ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక దాని వాల్యూ అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మనం చెప్పచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నాలు. మిశ్రమ భిన్నాలు చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది కదా, అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకోవచ్చు. చూడండి, అడ్డగుణకారం 5 10 + 1 11/5. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు మనం? మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకోవచ్చు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కెన్ బి రిటన్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. దిస్ రిప్రజెంట్ ద 2 హోల్స్ అండ్ 1/5 ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి, 11/5 అనే దాన్ని మనం దీన్ని డివిజన్ చేస్తే కనుక 11 5 2s are 10. ఓకే, రిమైండర్ 1 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 2 1/5. దట్ ఈస్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మాత్రమే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ చూడండి, హోల్ పార్ట్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. డివైడ్ చేస్తే 1/2. ఇక్కడ చూడండి, హోల్ పార్ట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. దీని వాల్యూ 2/4. దీన్ని సింప్లిఫై చేస్తే 2 1s are 2, 2 2s are 4. సో దీని వాల్యూ కూడా 1/2నే. ఇక్కడ హోల్ పార్ట్ని 16 పార్ట్స్గా డివైడ్ చేశారు. 8 ఏమో ఫిల్ అయి ఉన్నాయి, 8 ఏమో అన్ఫిల్గా ఉన్నాయి. సో దీని వాల్యూ 8/16. సో దీన్ని కూడా 8th టేబుల్లో చూస్తే కనుక 8 1s are 8, 8 2s are 16. సో దీని వాల్యూ కూడా 1/2. 1/2 అంటే వాల్యూ ఎంత? 0.5. సో ఏ రకంగా మీరు న్యూమరేటర్ డినామినేటర్ వేసినా దాని యొక్క వాల్యూ అనేది ఈక్వల్గా వస్తే కనుక దట్ ఈస్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్. Okay, to find an equivalent fraction of a given fraction, you may multiply both the numerator and denominator of the given fraction by the same number. ఇక్కడ చూడండి, మనకి ఈక్వలెంట్ వాల్యూ రావడం కోసం న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఒకే రకమైన నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చేస్తాము. దానివల్ల వాల్యూ ఏమీ మారదు. ఆ తర్వాత డివిజన్ చేస్తే కనుక కావాల్సిన రిజల్ట్ వాల్యూ అనేది మనకి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 1/2 ఉంది. 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/4. ఓకే,
1ని 2ని అంటే న్యూమరేటర్ డినామినేటర్ని ఇంటూ 2 చేస్తే కనుక 2/4 వచ్చింది. అలాగే 2/4ని న్యూమరేటర్ డినామినేటర్ 3తో మల్టిప్లై చేస్తే 6/12 వచ్చింది. సో 6/12ని న్యూమరేటర్ డినామినేటర్ని 10తో 12 డివైడ్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 60/120 వచ్చింది. సో ఎలా చూసినా దీని వాల్యూ మళ్ళీ 1/2కి ఈక్వల్. అదేవిధంగా చూడండి 40/60, ఇది కూడా దట్ ఈస్ ఈక్వల్ టు 4/16. అగైన్ దట్ ఈస్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు ఇది 10th టేబుల్లో పోతుంది, ఇది 2 టేబుల్లో పోతుంది. సో దాని వాల్యూ అనేది మనకి 2/3. ఓకే. ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో చూడండి, ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్, ఎడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ అండ్ ఏ హోల్ నెంబర్, అండ్ ఎడిషన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఈ 4 టాపిక్స్ మనం ఈ యొక్క ఎడిషన్స్లో మనం చూడబోతున్నాం. ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే చూడండి, డినామినేటర్ అనేది కామన్గా ఉంది, డినామినేటర్ వాల్యూ మీద కామన్గా ఉంది, 9 అనేది కామన్గా ఉంది కాబట్టి పైన న్యూమరేటర్స్ నుండి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది 6/9. లైక్ ఫ్రాక్షన్స్ అంటే అర్థం ఏంటి, కింద హారం అనేది ఒకే రకమైన నెంబర్ని కలిగి ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సేమ్ డినామినేటర్స్ లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, ఒకే రకమైన ఏంటి విలువ అనేది హారంలో ఉంటే కనుక పైన లవములు 2 మనం యాడ్ చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు, దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్తాము. యాడింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే చూడండి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ మనకి లవము హారము అనేది డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, అప్పుడు వీటి మనం ఏం చేస్తాము, న్యూమరేటర్ని డినామినేటర్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఏదైనా కామన్ నెంబర్తో మల్టిప్లికేషన్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే కనుక సేమ్ నెంబర్ అదే వస్తుంది. అటువంటి నెంబర్తో మనం మల్టిప్లై చేసి డివైడ్ చేసి అన్లైక్ ఫ్రాక్షన్ కాస్త లైక్ ఫ్రాక్షన్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. అంటే ఇక 3/8 + 12/7 వచ్చింది, దీన్ని యాడ్ చేయమంటున్నారు. ఎలా యాడ్ చేస్తాము, ఈ 2 డిఫరెంట్ నెంబర్స్తో ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ చూడండి ఈ ఫ్రాక్షన్ వచ్చేసరికి 3/8 వచ్చేసరికి దీని డినామినేటర్తో అప్ అండ్ డౌన్ మనం మల్టిప్లికేషన్ చేస్తాము. అలాగే 12/7 వచ్చేసరికి దీన్ని మనం 12/7 వచ్చేసరికి 12/7ని ఏం చేస్తామంటే 8తో మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తాం. సో దీన్ని కాసాకు తీసుకుంటే కనుక 56 వస్తుంది. 56 వచ్చి దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 21/56 + 96/56. సో ఇక్కడ మనకి అన్లైక్ ఫ్రాక్షన్ కాస్త లైక్ ఫ్రాక్షన్లోకి మారింది. సో ఇక్కడ డినామినేటర్ కామన్ కాబట్టి పైన న్యూమరేటర్స్ యాడ్ చేస్తే కనుక 117/56. సో ఇక్కడ అర్థమైందా, 3/8 + 12/7 అనేది ఒక అన్లైక్ ఫ్రాక్షన్. ఎలా చెప్తున్నాము, న్యూమరేటర్ డినామినేటర్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము, అన్లైక్ ఫ్రాక్షన్ కాస్త లైక్ ఫ్రాక్షన్లో తెచ్చుకోవాలంటే కనుక ఫస్ట్ నెంబర్ని ఒక నెంబర్తో అంటే రెండవ నెంబర్ యొక్క హారంతో మనం మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తాము. అలాగే రెండవ ఫ్రాక్షన్ని ఫస్ట్ నెంబర్ యొక్క హారంతో మనం మల్టిప్లికేషన్ డివిజన్ చేసి రెండుకి ఎల్సిఎం తీస్తే కనుక మనకి 56 అనేది కింద మనకు వచ్చింది. సో ఆ 56ని మనం కామన్గా తీసుకుంటే కనుక పైన న్యూమరేటర్స్ యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ వాల్యూ అనేది వచ్చింది. యాడింగ్ హోల్ నెంబర్ టు ఏ ఫ్రాక్షన్. ఇక్కడ కూడా చూడండి 4 + 8/5 అని ఉంది. 4 కింద ఏమీ లేదు కాబట్టి ఎస్యూమ్ యాజ్ by 1. 4/1 అంటే 4తోనే సమానం, 2/1 అంటే 2తోనే సమానం. సో అక్కడ 4 + 8/5 ఉంది కదా, దాన్ని ఏం చేస్తాం మనం 4/1 + 8/5 కింద రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఇది కూడా మనకి సేమ్ అన్లైక్ ఫ్రాక్షన్లో ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనం 4/1ని న్యూమరేటర్ డినామినేటర్ మనం ఏం చేస్తాము 5తో మనం మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తాము. సో అప్పుడు రిజల్ట్ వాల్యూ ఎంత 20/5 + 8/5. సో ఆన్సర్ ఎంత అవుతుంది 28/5. ఎందుకని వచ్చింది, ఈ రెండు ఒక 20/5 + 8/5 అనేది లైక్ ఫ్రాక్షన్లోకి మారింది కాబట్టి కింద డినామినేటర్ అనేది కామన్గా ఉంది కాబట్టి పైన న్యూమరేటర్స్ మనం యాడ్ చేస్తాము. సో రిజల్ట్ వాల్యూ ఈస్ 28/5. యాడింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా ఏం చేస్తాం మనం, ఇక్కడ చూడండి 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 9 1/2 + 5 3/4. యాక్చువల్లీ 9 1/2 అంటే వాల్యూ ఎంత 9 2s are 18 + 1 19/2, 5 4s are 20 + 3 23/4. సో దీన్ని కూడా మనం ఏం చేస్తాం 19/2 + 23/4
ఓకే, 19/2ని ఇంటూ టూతో మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తే చూడండి ఇది 38/4 కింద మారింది. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాస్త మనం ఏం చేసామో ప్రాపర్ ఫ్రాక్షన్ లైక్ ఫ్రాక్షన్ కింద మనం మార్చాము. ఓకే, సో దీని వాల్యూ ఎంత వచ్చింది 38/4 ప్లస్ 23/4. సో న్యూమరేటర్ అనేది డిఫరెంట్గా ఉంది, డినామినేటర్ అనేది కామన్గా ఉంది. అగైన్ రెండింటిని యాడ్ చేస్తే కనుక 61/4. సో దీన్ని డివిజన్ చేస్తే ఎట్లా వస్తుంది, మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లకు మార్చిన ఎట్లాగా 4 15s are 60, రిమైండర్ 1. సో 15 1/4. ఈ రకంగా మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ ఎట్లా చూసామో సబ్ట్రాక్షన్స్ కూడా అదే రకంగా ఉంటుంది. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, హోల్ నెంబర్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి 3/4 మైనస్ 2/4. పైన న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కింద డినామినేటర్స్ కామన్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం మైనస్ చేసుకోవచ్చు. ఓకే, సబ్ట్రాక్ట్ ఏ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఏ హోల్ నెంబర్. 13 మైనస్ 1 1/3. యాక్చువల్లీ 13 మైనస్ 1 1/3 అంటే ఎంత, 3 1s are 3 ప్లస్ 1 4/3. సో 13 కింద బై మనం 1 చేసుకుంటాం. 1 చేసుకుంటే 13/1 మైనస్ 4/3. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఈ రకంగా మనకి 35/3 వస్తుంది. 3 11s are 33, రిమైండర్ అంతా 2. సో 3 11 చూడండి 11 2/3. ఓకే, ఈ రకంగా చూడండి. ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి. 13 మైనస్ 1 1/3 కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. అంటే ఏం చేసాము 13/1 కింద ఎగ్జామ్ చేసుకున్నాము. తర్వాత 3 1s are 3 ప్లస్ 1 అంటే 4/3. దట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేసి ఎల్సిఎం తెస్తే కనుక 39 మైనస్ 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 35/3 ఈక్వల్ టు 11 2/3. అదేవిధంగా డిఫరెన్సెస్ ఆఫ్ హోల్ నెంబర్ ఇక్కడ కూడా చూడండి 3/2 మైనస్ 9. సో 3/2ని మైనస్ 9/1 కింద మనం రాసుకున్నాము. సో 9/1 ఏం చేస్తాము ఇంటూ డివైడెడ్ బై 2/2. అగైన్ ద సేమ్ వాల్యూ వస్తుంది. సో కింద ఎల్సిఎం అనేది కామన్ 2 అని వచ్చింది. సో 13 మైనస్ 18 అంటే వాల్యూ ఈజ్ మైనస్ 15/2. ఎందుకని మైనస్ వాల్యూ 18కి ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, మైనస్ 15/2. దిస్ ఇస్ ద హోల్ ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్. అలాగే మిక్సింగ్ నెంబర్స్ అని చూడండి. టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్సింగ్ నెంబర్స్ ఉన్నాయి. 12 8/19 మైనస్ 8 2/3. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, దీన్ని డినామినేటర్ని ఏం చేస్తాము ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మనం లైక్ ఫ్రాక్షన్లోకి మనం మార్చుకుంటాము. మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్లో మార్చుకుంటే ఎట్లా వస్తుంది, దాన్ని సింప్లిఫై చేస్తే కనుక రిజల్ట్ వాల్యూ అనేది 4 2/9 కింద మనకి వచ్చింది. తర్వాత టాపిక్ డెసిమల్స్. ఓకే, డెసిమల్స్ దశాంశాలు. సో ఇక్కడ చూడండి ఈ డెసిమల్స్ వచ్చేసరికి డెసిమల్ నెంబర్స్ ఆర్ చూడండి 10^0 10^1 10^2 10^3. దీస్ ఆర్ ద పాజిటివ్స్. అంటే పాయింట్కి యువతల పక్కన ఉండి కూడా పాజిటివ్ నెంబర్స్, పాయింట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండి కూడా నెగిటివ్ నెంబర్స్. ఓకే, 1 20 300 4000 అట్లాగా. ఇది 0.1 0.02 0.003 0.0004. ఓకే, ఇక్కడ చూడండి 4 3 2 1 1 2 3 4. దానికి ప్లేసెస్ వాల్యూస్ ఇమ్మన్నారు. సో వాల్యూస్ ఇస్తే ఎట్లా రాస్తాం, అది మనం పాయింట్కి ఇటు పక్క ఉన్న చూడండి 1 2 ఇక్కడ 20s ప్లేస్లో ఉంది, 3 100 ప్లేస్లో ఉంది, 4 4000 ప్లేస్లో ఉంది. అలాగే 1 అనేది 0.1, 2 అనేది పాయింట్ ఎన్ని డిస్టెన్స్ ఉన్నాయి 2 ప్లేసెస్ ఉన్నాయి, 3 అంటే పాయింట్ పక్కన 3 ప్లేసెస్ తర్వాత ఉంది, 4 అనేది పాయింట్ పక్కన 4 ప్లేసెస్ తర్వాత ఉంది. ఓకే, దీన్ని ఎలా రాస్తాం మనం, ఇక్కడ చూడండి 4 into 1000 ప్లస్ 3 into 100 ప్లస్ 2 into 10 ప్లస్ 1 into 1. దీన్ని ఎట్లా రాస్తాము అంటే పాయింట్ తర్వాత 1 into 0.01 ప్లస్ 2 into 0.01 ప్లస్ 3 into 0.001 ప్లస్ 4 into 0.0001. సో ఇది 10^3 10³ ఇది 10² 100ని, 10^1 అంటే 10, 10^0 అంటే 1. సో ఈ రకంగా దాన్ని సింప్లిఫై చేసుకుంటే కనుక దాని రిజల్టెంట్ వాల్యూ అనేది మనకి ఈ రకంగా వస్తుంది 4321.1234. అలాగే చూడండి
టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్ ఫర్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 0.75 ఉంది, దీని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఎలా మారుస్తాము? 0.75 అంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, 2 అంటే 100 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.75/1. ఇనీషియల్గా స్టెప్ 1లో కింద డినామినేటర్లో 1 అని రాసుకుంటాం. 1 రాసుకుంటే మనకు వచ్చే నష్టమేమీ లేదు. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం ఏం చేస్తాము? 100తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు 100తో మల్టిప్లై చేయాలి? ఇక 0.75 తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు ఉన్నాయి. 2 స్థానాలు అంటే 1 పక్కన 2 zeros, 1 పక్కన 2 zeros అంటే ఎంత? 100. 100తో మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనం మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తాము. డివిజన్ చేస్తే ఏమవుతుంది? 75/100 కింద మారుతుంది. ఇది 25 టేబుల్లో పోతుంది. 25 3s are 75, 25 4s are 100. సో దీని వాల్యూ ఎంత? 0.75 వాల్యూ ఎంత? 3/4. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ 4/5 and 2/7? 4/5, 2/7లో ఏది బిగ్గెస్ట్ నెంబరు? ఓకే, 4/7 5 ఎలా రాసుకోవచ్చు మనం? 5 8s are 40. ఓకే, 0.8. అలాగే 2/7 ఎలా రాసుకోవచ్చు? 0.28. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే 0 తర్వాత 8 అనేది గ్రేటెస్ట్ నెంబర్. సో ఆన్సర్ ఈజ్ 0.8. ఓకే, దాన్ని డివిజన్ చేస్తే కనుక 0.8 వస్తుంది. 2/7 చేస్తే 0.28 వస్తుంది. అలాగే చూడండి, 12.45 ప్లస్ 45.765 ప్లస్ 89.02 దీన్ని యాడ్ చేయమన్నారు. యాడ్ చేస్తే చూడండి, పాయింట్ తర్వాత ప్లేసెస్ కరెక్ట్గా నోటేషన్ చేస్తే కనుక 147.235 వస్తుంది. ఆ రకంగా మనకి దీనికి ఆప్షన్ అంతా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎలా వేస్తే దాన్ని? 12.45 తర్వాత నెక్స్ట్ నెంబరు 45.765 నెక్స్ట్ నెంబరు 89.02. ఓకే, సో ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది? 147.235. అలా ఇచ్చేయండి. 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1 మైనస్ 0.2 ప్లస్ 0.2 ప్లస్ 0.2 డివైడెడ్ బై 0.3 ఇంటూ 0.3 ఇంటూ 0.3 ప్లస్ 0.6 ఇంటూ 0.6 ఇంటూ 0.6. దీన్ని ఎలా రాసుకున్నాను? పైన న్యూమరేటర్లో వస్తే 0.1 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 0.1 క్యూబ్ కింద రాసుకున్నా, ప్లస్ 0.02ని 2 టైమ్స్ రాసుకున్నాను, 3 టైమ్స్ రాసుకున్నా. అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై కింద 0.3 అనేది కామన్, బికాస్ ఆఫ్ 3 2s are 6 కదా, కాబట్టి 0.3ని కామన్ చేస్తే ఏమవుతుంది? 3 హోల్ డివైడెడ్ బై హోల్ ఆఫ్ 0.1 హోల్ క్యూబ్ ప్లస్ 0.02 హోల్ క్యూబ్. దట్ ఈస్ డిఫైన్ బై 1/27. సో 1/27 అంటే దాని వాల్యూ, రిజల్ట్ వాల్యూ ఎంత? దాన్ని డివిజన్ చేస్తే 0.037. సో ఇంకొకసారి చెప్తాను చూడండి, పైన న్యూమరేటర్లో ఏని 0.1 కింద ఎజ్యూమ్ చేసుకున్నాము, బి అనేది 0.02 కింద మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కింద డినామినేటర్లో 0.3ని కామన్గా తీస్తే కనుక మనకి ఆ న్యూమరేటర్ అనే వాల్యూ అనేది కామన్ అవుతుంది. అంటే 3 క్యూబ్ ఇంటూ 0.1 హోల్ క్యూబ్ ప్లస్ 0.02 హోల్ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత? దాన్ని సింప్లిఫై చేస్తే కనుక 1/27 అంటే బికాస్ ఆఫ్ 1/3 క్యూబ్ మాత్రమే మిగులుతుంది. ఓకే, 3 3s are 9, 9 3s are 27. సో రిజల్ట్ వాల్యూ ఈజ్ 0.037. సో ఈ రకంగా మీరు ఈ న్యూమరేటర్ ఈ ఫ్రాక్షన్స్ డెసిమల్స్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ చూసి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ చూసుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.